హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే ఈరోజైతే మిరప చెట్లు అయితే నాటేస్తున్నా. అందుకని ఆల్రెడీ పారకం పెట్టినాము మేమైతే ఈ కాలువలల్లో. ఇక పెట్టినాం కదా, ఇక మళ్ళీ నాటేదందుకు నీళ్ళు కావాలని మళ్ళీ అయితే ఇప్పుడైతే నేను నీళ్ళు అయితే వేసుకున్నా. వేసి అయితే పెడుతున్నా. ఇప్పుడు సాయంత్రం అయితే అవుతుంది. ఇక కొంచెమే ఉంది కదా అని మరి పెట్టేద్దామని అనుకొని పెట్టేస్తున్నా. ఇక ఇవాళ రేపు అంటేనే ఇక ఒక 15 రోజులు అట్లా గడిచిపోయింది. ఇక ఈరోజు అయితే ఇక పెట్టేద్దామని డిసైడ్ అయి పెట్టేస్తున్నా. నారు కూడా నెల 15 రోజులు దాటేసింది. ఇక ఈరోజు అయితే నాటేద్దామని నారునైతే వీక్కొచ్చేసిన. మన పాలి హౌజులదే ఈ నారు కూడా. ఇక ఈ కట్టలు ఉన్నాయి కదా, దీనికి అయితే పెడుతున్నా నేను. ఇంట్లో కూడా గడిజున్న ఒక వరుస పెట్టిండు. ఇక మిగిలిన 2 కాలువలు అయితే ఖాళీ ఉన్నాయి. ఇక అన్నిటికైతే పెట్టేస్తున్నా. ఇక 6-7 వరుసలు అయితే వచ్చేటట్టు అయితే చూసుకొని పెట్టేస్తున్నా. ఇక ఈ సైడ్ మొత్తం గడిజొన్ననే ఉంటుంది. ఇక ఇటు కొంచెం మిరప చెట్లు అయితే పెడుతున్నా. మనకు మా ఇంట్లో మందేమని కాకుండా కొంచెం మనకు సేల్ చేసుకోవడానికి కూడా వచ్చేటట్టు అయితే చూసుకొని పెడుతున్నా. మనం ఇంట్లోకి వాడుకోవచ్చు. ఇక మిగిలిన అయితే మార్కెట్ కూడా తీసుకెళ్తాను. అట్లా ఆలోచన చేసి అయితే పెడుతున్నా. ఇంతకుముందు అయితే పెట్టలేదు. ఒక 2-3 సంవత్సరాల క్రింద అయితే పెట్టిన. ఇక మధ్యలో అయితే పెట్టలేదు. ఇప్పుడే మళ్ళీ పెట్టుడు. అప్పుడు కూడా మంచిగా నచ్చింది. ఇక మాకైతే కొంచెం మేకలతోటి అయితే బాధ ఉంది. మందలు బాగున్నాయి. ఇక మనం లేకపోతే అయితే మేపుకపోవడే ఉంది. చిక్కుడు చెట్టు అయితే అట్లనే మొత్తం అయితే మేపేసారు. ఇప్పుడు ఆశేది చిక్కుడుగాయనైతే ఇక చెట్టే లేకుండా అయిపోయింది. మొత్తం అట్లా మేపేసారు ఒక గంట సేపు లేకపోతే. ఇక దీనికైతే తిరుగుల ఫెన్సింగ్ అయితే ఉంది. అందుకని ఇక నోపర్లను అయితే పెడుతున్నా. ఇక దానికోసమని ఇప్పుడే కరెంట్ అయితే పోయింది. ఇక 5 అయితే కరెంట్ అయితే పోతుంది కదా. 5 అయితే అవుతుంది కరెంట్ అయితే. ఇక ఇప్పుడే పోయింది. మనకైతే పట్టెలలో అయితే నీళ్ళు అయితే పట్టేసినాయి. ఇక ఈ నారైతే పెట్టేసి నేనైతే ఇక బర్రెలకైతే పోవాలా. కొంచెం దూరం అయితే ఉన్నాయి. బర్రెలు కొట్టుకొచ్చే వరకల్లా కొంచెం లేట్ అవుతుంది. ఇక నాటేసుడు అయితే అయిపోయింది నాది. ఇక కొంచెమే ఉంది. పెట్టిన నారు ఉంది కదా, గిదే ఉంది.